బెల్లుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు నర్రా వెంకటేశ్వరరావు గారి ఫ్యామిలీ. నాకు ఇంగ్లీష్ తెలవదు అనుకుంటున్నావా? మనం గంజి బయట పారబోతాం, అట్టా పారబోయకుండా అందులో కట్టే ఉప్పు మిరియాల పొడి కలిపావనుకో అది సూప్ అంట. మా నిజంగా మిమ్మల్ని చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది తెలుసా. కూతురు దగ్గర ఉన్నారు కాబట్టి ఇంత హ్యాపీగా ఉన్నారా? ఎక్కడైనా హ్యాపీ అంటావా? ఏంటి స్టార్టింగ్ లో పెట్టేస్తాం అనుకో. మీరు చెన్నైలోనే పుట్టారమ్మా? ఆంధ్రాలో పుట్టాను కానీ చెన్నైలోనే పెరిగాను. సో అయితే మేము మీ కొత్త. కానీ అమ్మా అసలుకి ఎందుకు ఆయనకి యాక్టింగ్ వైపు రావాలనిపించిందమ్మా? ఆయన ఫస్ట్ నుంచి కొంచెం డ్రామాలు పెళ్లి కాక ముందు అట్టా మళ్ళీ ఇక సినిమా ఫీల్డ్కి వెళ్ళాలనిపించింది. ఏ హీరో అంటే ఇష్టం ఆయనకి బాగా? శోభన్ బాబు అంటే ఇష్టం. సో నాన్నకు కూడా వచ్చిన ప్రతి పైసా సగం ల్యాండ్ మీదే పెట్టేవాళ్ళండి. సో 500 సినిమాలు అంటే అప్పుడులో ఇచ్చే రెమ్యునరేషన్ కి ఇప్పుడు మినిమం ఒక 5,000 కోట్లు అయి ఉంటాయా? అంతా కాదులేండి. ఎలా ఉంటారు ఇద్దరు బావబహుమతులు కృష్ణరాజు సుమన్ గారు లాగా ఉంటారా, లేకపోతే అక్కేమో జయసుధ అలాగా అలా తెచ్చేసుకుందాం మిమ్మల్ని? ఏదడిగినా అక్కనే అడిగి డెసిషన్స్ తీసుకుంటాం అన్ని చేస్తాం. సో డబ్బులేమో బావయి, డిసిషన్స్ ఏమో అక్కవి. చూడండి శ్రీని గారు ఇంటర్వ్యూ పక్కా చూడాలి మీరు. కరుడు కట్టింది విలన్ అందరూ తిట్టుకుంటారు ఆయన బాబు. ఎప్పుడు ఆయన రిగ్రెటివ్ ఫీల్ అవ్వలేదా? తొలి ప్రేమలో కరెక్ట్ గా నాకు ఇంట్లో ఫాదర్ ఎలా ఉంటారో అలా చూసినట్టు అనిపించింది. బైక్ నీకొక్కడికే కాదు, కూరగాయలు తీసుకురా ఇంట్లో పనులకి. ఎప్పుడైనా కలిగేది ఒకే ఒక చిన్న బాధ, ఇన్ని క్యారెక్టర్స్ చేస్తే అసలు ఎప్పుడు గుర్తించలేదు నాన్నగారిని. అంటే ఏమన్నా ఒక ఈ నంది అవార్డుకి అలాంటి వాడికి. చెప్పాలంటే చాలా చిన్న ఏజ్ లోనే చనిపోయారు నర్రా గారు. అవునండి. ఏం జరిగింది ఆయనకి? ఒక్కసారిగా క్యాన్సర్ ఏ స్టేజ్ లో బయటకు వచ్చింది? ఇనిషియల్ గా అసలుకి తెలియలేదండి క్యాన్సర్ అని. డయాగ్నోస్ అయ్యేటప్పటికి హీ వాజ్ ఇన్ లాస్ట్ స్టేజ్. యాక్చువల్గా చెప్పాలంటే నర్రా గారు చనిపోయినప్పుడు డెడ్ బాడీ ఫొటోస్ కొన్ని చూసి అందరు షాక్ అయ్యారు. ఆల్మోస్ట్ ఇలా అయిపోయారు. ఎన్ని కేజెస్ లాస్ అయ్యారు ఆయన అసలుకి? 20-25 kgs తగ్గి ఉంటారండి. ఏం చెప్పారు లాస్ట్ లో? ఇంకా పిల్లలే చూసుకోవాలి చెప్పేసి ధైర్యం చెప్పేసి కనుమూసారా? ఎప్పుడు ఏడ్చిన సందర్భాలు లేవమ్మా ఆయన లైఫ్ లో? ఇంకా నేను ఉండను వెళ్ళిపోతాను అన్నప్పుడు అప్పుడు బాధ అనిపించింది. అప్పుడే ఫస్ట్ టైం మేము చూసింది కూడా. హీఈస్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండి, గుడ్ అట్ హార్ట్ అంతా. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు నర్రా వెంకటేశ్వరరావు గారి ఫ్యామిలీ, వాళ్ళ వైఫ్ అండ్ పాప అండ్ వాళ్ళ బాబు. నమస్తే అమ్మా. నమస్తే నమస్తే నమస్తే. అమ్మా నిజంగా మిమ్మల్ని చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది తెలుసా. కూతురు దగ్గర ఉన్నారు కాబట్టి ఇంత హ్యాపీగా ఉన్నారా? ఎక్కడైనా హ్యాపీ అంటావా? ఏంటి స్టార్టింగ్ లో పెట్టేస్తాం అనుకో. నిజంగా కూతురు దగ్గర ఉంటే షీ విల్ ఫీల్ మోర్ కంఫర్టబుల్. అంతేనా? ఓ ఫస్ట్ నుంచి కూడా అలవాటు అనుకుంటా పాప అంటే. ఫస్ట్ నుంచి అండి. నేను కాలేజ్ లో ఉన్నప్పుడు కూడా కాలేజ్ దూరం అని హాస్టల్లో ఉంటానన్నా వదలలేదు కాదు అని. ఓకే. ఫస్ట్ వచ్చిన ప్రపోజల్ US ప్రపోజల్ వచ్చినా నన్ను ఇవ్వలేదు. సో ఇక్కడే ఉంచేసారు అన్నమాట. ఓ అంత ఇష్టం పాప అంటే. సో నర్రా గారికి బాబు అంటే ఇష్టమా? ఇద్దరు ఇష్టమే. కాకపోతే నన్ను అదే దూరం పెట్టడం ఇష్టం, దూరం పంపటం. ఓకే. ఎక్కువ ఫీచర్స్ పాపకే వచ్చాయనుకుంటా. మీకేమో హైట్ వచ్చింది, సో వసంత్ గారికి ఏమో ఫీచర్స్ వచ్చాయి. అందుకే లక్కీ అంటారు ఫాదర్ ఫీచర్స్ వస్తాయి. అందుకే శ్రీను గారు దొరికారు. సూపర్. ఎనీహౌ అమ్మా, నిజంగా కొన్ని కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇన్ని ఇయర్స్ తర్వాత మీ ఫస్ట్ ఇంటర్వ్యూ, అది ఒక గొప్ప
నటుడు పక్కన పెడితే చాలా మంచి మనిషి అని నేను ఎక్కువ విన్నాను. అవునండి. ఎక్కడా కూడా నో కాంట్రవర్సీ, ఆయన వర్క్ ఆయన చేసుకొని ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ దానికి మనం జస్టిస్ చేసి రావటమే మన పని. అవును. ఇంత క్యారెక్టర్ ఇచ్చారా, ఇంతది ఇచ్చారా, అతనికి పెద్దది ఇచ్చారు, అతనికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చారు, నాకు ఇంపార్టెన్స్ తక్కువ ఇచ్చారు, నాకు నా హైట్కి నాకు తగ్గ క్యారెక్టర్స్ రాలేదని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు ఆయన. అవును. స్క్రీన్ మీద అన్ని రకాల క్యారెక్టర్స్లో మేము చూసాం. మోర్ దెన్ 500 పిక్చర్స్. నర్రా వెంకటేశ్వరరావు గారు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఆ స్థాయికి రావటం నిజంగా గ్రేట్. ఏం చెప్తారు నాన్నగారి గురించి? నాన్నగారి గురించి ఏం చెప్పాలంటే హీఈస్ వెరీ హార్డ్ వర్క్ అండి. సో మీరు చెప్పినట్టే నో కంపారిజన్స్, నేను ఇట్లాగే ఉండాలి, నాకు ఈ క్యారెక్టరే రావాలి అట్లా ఏం లేదు. ఏదొచ్చినా ఇష్టంగా చేశారు, ఆయన ప్యాషన్ అది. సో ఒకరి గురించి జెలస్ పట్టడం కానీ అట్లా ఏమీ లేదు. ఆయన పని ఏంటో ఆయన ఏంటో అని హీఈస్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండి, గుడ్ ఎట్ హార్ట్ అంతా. సో మా ఇంట్లో ఎలా ఉండేదంటే చిన్నప్పటి నుంచి అయినా మూవీస్ గురించి మాట్లాడటం కానీ మూవీస్ ఆ వాతావరణం ఉండేది కాదు. షూట్ నుంచి వచ్చిన తర్వాత కూడా అదే ఒక ప్రొఫెషన్, ఆయన జాబ్ అది కంప్లీట్ చేసి వచ్చారా. ఇంక ఇంట్లో మా చదువులు, మాకు చిన్నప్పటి నుంచి మమ్మల్ని కూర్చోబెట్టి చదువులు చెప్పేది నాన్నగారే. షూట్ నుంచి వచ్చిన తర్వాత కూడా కూర్చోబెట్టి చదువు చెప్పేది. స్టిల్ 6th 7th ఐ రిమెంబర్ ఆయనే మాకు చదువు చెప్పింది. సో మేము క్లాస్ ఫస్ట్ అప్పుడు. తర్వాత కొంచెం 80s అట్లా బాగా బిజీ అయిపోయారు, ఎక్కువ మూవీస్ అవన్నీ. అప్పుడు ఎక్కువ అవుట్డోర్ షూటింగ్స్ ఉండేవి కాబట్టి అప్పుడు కొంచెము ఇంకా మేమే చదువుకోవటం, అమ్మే ఇంకా మేము ముగ్గురమే ఎక్కువ ఉండేవాళ్ళము. ఒక 5-6 years అవుతే హీ వాజ్ వెరీ బిజీ అండి. ఓకే. అవుట్డోర్స్ అట్లా హార్డ్లీ ఎప్పుడో మంత్లీ 2-3 అట్లాగే చూసేవాళ్ళం నాన్నగారిని. ఓకే. అలా మా చైల్డ్హుడ్ అంతా చెన్నైలో తేనంపేట్ ఎల్రామ్స్ రోడ్లో ఉండేవాళ్ళం. కానీ చెన్నైలో బాగుండేది కదా మురళి గారు. ఆనాటి ఒకే స్ట్రీట్ లో అందరూ ఒక హౌస్ తర్వాత ఒకరు, మన వాళ్ళందరూ కూడా అలానే కట్టుకునే వాళ్ళంట, నేను విన్నాను. సో ఎలా ఉండేది ఆ డేస్ అంతా? చాలా అండి, అవన్నీ అసలు మర్చిపోని రోజులు అనమాట. ఇప్పటికీ మేము వేరే ఏరియాలో ఉన్నా ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు ఆ పాత జ్ఞాపకాలన్నీ అలా వస్తాయి అనమాట. ఓకే. సో అది ఎంతైనా అదే ఇప్పుడు అక్క అయినా హైదరాబాద్లో ఉంటుంది కానీ చెన్నైకి వస్తే డెఫినెట్లీ షీ విల్ ఎంజాయ్ అనమాట. ఓకే. ఎందుకంటే తన ఫ్రెండ్ సర్కిల్స్, తనతో చదివిన వాళ్ళు, కాలేజ్ మేట్స్ అందరూ. సో డెఫినెట్లీ చెన్నైలో ఉంటే మళ్ళీ ఆ చెన్నైలోనే ఉండాలనిపిస్తుంది. ఓకే. అందుకే మీరు అక్కడే ఉండిపోయారు? నేను అక్కడే బిజినెస్ ఇటు ఆంధ్ర సైడ్ ఉన్నా కూడా ఫ్యామిలీ అంతా అక్కడ చెన్నైలోనే పెట్టేసి. ఓకే. ఓకే. నాన్నగారి పాత హౌస్ అంతా ఉంచారా? అలానే ఉందండి, వలసవాకంలో ఉండేది హౌస్. సో అది జ్ఞాపకార్థంగా హౌస్ అలానే ఉంచామండి. ఓకే. భలే ఉంటుంది కదా అప్పుడు పాత వాళ్ళందరూ ఇంటి బయట నర్రా వెంకటేశ్వరరావు, సుత్తివేలు. సో మేమందరం ఒక కాలనీయేనండి. సుత్తివేలు అంకుల్, ముత్యాల సుబ్బయ్య అంకుల్, సాయి కుమార్ అంకుల్, వందే మాత్రం శ్రీనివాస్ అంకుల్, టి కృష్ణ అంకుల్ వాళ్ళు కూడా సైట్ ఉంది కానీ ఇంకా ఇల్లు కట్టలేదు, భీమినేని శ్రీనివాస్ అంకుల్. ఓకే. సో అందరం అక్కడే కావాలని తీసుకొని కనకదార నగర్ కాలనీ అంటారు. అవును, కనకదార కాలనీ. సో బాగుండేది అప్పుడు అందరం కలుసుకొని అట్లా, పిల్లలు అందరం ఒక చోట ఉండి అట్లా. ఇంకా అట్లా ఇంకా మూవీ ఇండస్ట్రీ టు అవటం వల్ల ఇంకా అందరూ అలా ఇక్కడికి ఒక్కొక్కరు ఒక్కొక్క చోట. కానీ అమ్మ ఇండస్ట్రీకి రాకముందే మీ మ్యారేజ్ అయిపోయింది కదమ్మా, కానీ భయపడలేదా? ఇండస్ట్రీ గురించి రకరకాలుగా చెప్తూ ఉంటారు. అప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే కష్టాలు పడుతూ ఉంటారు, పెద్దగా అవకాశాలు రావు, అవకాశాలు వచ్చినా అంత ఇంపార్టెన్స్ క్యారెక్టర్స్ ఉండవు, డబ్బులు ఉండవు, ఆర్థికంగా ఇబ్బంది పడాలి, పిల్లలను చదివించడానికి. మమ్మీ వాళ్ళది ఇక్కడే చెన్నైలోనే ఉన్నారు, జాబ్ చేస్తున్నారు ఆయన. ఓకే. ఆ సపోర్ట్ ఉంది. ఓకే. అంటే అప్పట్లోనే మా తాతగారు అంటే అమ్మ వాళ్ళ ఫాదర్ అక్కడ దాంట్లో అప్పట్లోనే మేనేజర్ అన్నమాట. మీ నాన్నగారు? మా నాన్నగారు. సో అమ్మ షీస్ ఫ్రమ్ చెన్నై ఓన్లీ. మా తాతగారు అమ్మమ్మ చెన్నైలోనే అండి, పెరంబూర్లో ఉండేవాళ్ళు, బిని మిల్స్. ఓకే. సో కానీ పుట్టి పెరిగిందంతా ఆంధ్ర. మీరు చెన్నైలోనే పుట్టారమ్మా? నేను ఆంధ్రాలో పుట్టాను కానీ చెన్నైలోనే పెరిగాను. చెన్నైలోనే పెరిగారు. సో అయితే మేము మీ కొత్త అంటే నర్రా గారు మీకు కొత్త, మీరేం కొత్త కాదు వాళ్ళకి. ఎందుకంటే అప్పటికి ఫుల్ తమిళ్ వచ్చు మీకు, సో తమిళ అమ్మాయి అనుకుంటారు. కానీ నర్రా గారు చేస్తున్నప్పుడు భయం వేసిందా? అవకాశాలు ఎట్లా వస్తాయో ఏంటో? ఏం భయపడలేదండి.
నాన్న మీద ఉన్న గట్టి నమ్మకం ఆమె అమ్మకి. సో దానివల్ల ఏం భయం అనిపించేది కాదు. ఏంటి మీ వారి మీద ఉన్న మీకున్న అంత పెద్ద నమ్మకం చెప్పండి. ఒకటి చెప్పండి అమ్మా, నర్రా గారిలో అంత గొప్ప అంటే ఓకే ఏదైనా సాధించగలరు ఎప్పుడు అనిపించింది మీకు? ఉండే కొంది అనిపించింది ఓకే ఏదైనా సాధించగలరు అని. ఓకే సూపర్. కానీ ఫస్ట్ సినిమా వచ్చినప్పుడు థియేటర్కి వెళ్ళి చూసారా? చూడలేదు. షూటింగ్కి వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళను నేను, షూటింగ్లకి అది కూడా వెళ్ళను. ఏ సినిమా షూటింగ్కి వెళ్ళలేదు? దీనికి వెళ్ళాను, ఇది పౌర్ణమి ప్రభాస్ గారి విత్ పిల్లర్స్ తోనే గుడి ఉంటుంది కదండి, అది వెయ్యి స్తంభాలు. వరంగల్ వెళ్ళాం. కలిసారా ప్రభాస్ గారిని? ఆ రోజు ప్రభాస్ రావు గారు రాలేదు, మురళీ మోహను సంగీత వాళ్ళది షూటింగ్ ఆ రోజు. సో మీ లైఫ్ లో వెళ్ళింది ఒకే ఒక షూటింగ్ కి, అంతే, పౌర్ణమి. అంటే ఇంట్రెస్ట్ లేదా మీకు షూటింగ్స్ కి వెళ్ళటం? అంటే ఇంట్రెస్ట్ లేదని కాదు, ఈ చిన్న పిల్లలు వీళ్ళు చదువులు ఇంటి దగ్గర చూసుకోవటం సరిపోయింది. ఓకే ఓకే. కానీ నర్రా గారు ఇన్ని సినిమాలు తీశారు కదండి, నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా, అంటే ఆయన ఎదిగే క్రమంలో ఓపెన్ అయ్యి ఎప్పుడైనా అంటాం అంటే ఒక్క క్యారెక్టర్స్ కోసం వెళ్తే ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి, అంటే ఇదే పోలీస్, ఇదే లాయరు, ఇదే జడ్జి, ఇదే పొలిటీషియన్, ఎక్కువ పొలిటీషియన్ ఆయన. అన్ని రకాల విలనే, అన్నిట్లలో విలనే పాపం. పోలీస్గా ఉన్న విలనే, మంత్రిగా ఉన్న విలనే, లాయర్ అయినా విలనే, కరుడు కట్టిన విలన్. అందరూ తిట్టుకుంటారు ఆయన పాపం. ఎప్పుడు ఆయన రిగ్రెట్గా ఫీల్ అవ్వలేదా? ఎప్పుడు ఆయన ఫీల్ అయింది లేదు, ఎందుకంటే ఆ క్యారెక్టర్లో ఇంకా అంతే ఇన్వాల్వ్ అయిపోయా, ఇంకా అట్లా చేస్తారు. కాకపోతే నాకు అనిపిస్తుంది ఇంకా మంచి క్యారెక్టర్స్ వచ్చి ఉండొచ్చేమో అని చెప్పి. ఐ కెన్ మంచి యాక్టర్, నో డౌట్ ఇన్ దాట్. ఇంకా అదే ఒక్కొక్కరు లక్, అదే ఇంకా మంచి క్యారెక్టర్స్, ఇంకా ఈ క్యారెక్టర్ మా ఫాదర్ చేస్తే ఇంకా బాగుండేది అట్లా అనిపించే క్యారెక్టర్స్ నాకు అనిపిస్తాయి. అయినప్పటికీ హీ హాస్ డన్ వెరీ గుడ్ రోల్స్ అండి. ఇది చాలా మూవీస్లో మంచి రోల్స్ చేశారు. మాకు ఎప్పుడైనా కలిగేది ఒకే ఒక చిన్న బాధ, ఇన్ని క్యారెక్టర్స్ చేస్తే అసలు ఎప్పుడు గుర్తించలేదు నాన్నగారిని, అంటే ఏమన్నా ఒక ఈ నంది అవార్డుకి అలాంటి వాటికి. సో చాలా క్యారెక్టర్స్, కొన్ని క్యారెక్టర్స్ అయితే కొన్ని సినిమాల్లో నారాయణమూర్తి గారి సినిమాలో చేసినప్పుడు అయితే చాలా మంచి నారాయణమూర్తి గారి సినిమాల్లో అన్ని ఆయన మంచి క్యారెక్టర్స్ ఇచ్చారండి, చాలా మంచి క్యారెక్టర్స్. ముఖ్యంగా ప్రతిఘటన కానీ, కర్తవ్యం కానీ, అసలుకి టి కృష్ణ గారు, మాదాల రంగారావు గారు, దాసరి గారి వీళ్ళ మూవీస్ లో భలే ఉంటాయి క్యారెక్టర్స్. నేటి భారతము నాన్నకి ఫస్ట్ కొంచెం బాగా అదొక బ్రేక్ పాయింట్ అండి, నేటి భారతం. అవును అవును, ఈతరం మూవీస్. అవును, ఓసే రాములమ్మ, అది చెప్పనక్కర్లా. తొలి ప్రేమ కూడా అండి, తొలి ప్రేమ కూడా అప్పుడు దాకా నాన్ని వేరే రకంగా చూసాము. తొలి ప్రేమలో కరెక్ట్ గా నాకు ఇంట్లో ఫాదర్ ఎలా ఉంటారో అలా చూసినట్టు అనిపించింది. అంటే నేను కూడా కాలేజ్కి వెళ్ళినప్పుడు బైక్ కొని ఆ స్టిక్కర్లు అతికించుకోవటం, కొన్ని సీన్స్ అన్ని ఇంట్లో జరిగేటట్టే అనిపించింది. బైక్ నీకొక్కడికే కాదు, కూరగాయలు తీసుకురా డ్రాప్ చేయాలి. ఓకే, యాక్చువల్గా చెప్పాలంటే నర్రా గారి ఇంట్లో ఆ క్యారెక్టర్ అలానైనా ఉంటారు. అలాగేనండి. ఇంకా ఎట్లా అంటే ఇంకా అసలుకి మూవీ ఇండస్ట్రీకి ఇంటికి సంబంధం ఉండదు. నార్మల్ ఫాదర్స్ ఎలా ఉంటారో అలాగే అనమాట. మాకు చదువులు చెప్పించటము, బయటకు వెళ్ళి కూరగాయలు తీసుకురావటము, అమ్మని సూపర్ మార్కెట్ తీసుకెళ్ళి సరుకులు తీసుకురావటము, ఇంకా అన్నీ నార్మల్గా. అది ఇంకా అవుట్డోర్ వెళ్తున్నారంటే ముందే ఇంట్లో ఏంటి అవసరమో అవన్నీ తీసుకొచ్చి పెట్టటము, ఇంకా అన్నీ ఇంకా ఆయనే చూసుకునేవాళ్ళు. ఫ్యామిలీ మ్యాన్. యా, ఈజ్ అ ఫ్యామిలీ మ్యాన్ అండి. ఓకే, నిజంగా గ్రేట్ కదా. అలా ఎవరు ఉంటారు? చాలా తక్కువ మంది అంటారు. యాక్చువల్లీ ఆయన క్యారెక్టర్స్ చూసి అమ్మో ఈయన అసలు రియల్ లైఫ్ లో ఎలా ఉంటారో అది మిమ్మల్ని కూడా అడిగే ఉంటారు. మా అత్తగారు నా పెళ్ళైన కొత్తల్లో అదే అన్నారు, ఓసే రాములమ్మ చూసినప్పుడు తెగ తిట్టుకున్నాము గారిని, వాళ్ళ అమ్మాయి కోడలు అవుతుందని అనుకోలేదు అని చెప్పి. చేసుకున్నాక ఫీలింగ్ ఏంటి అత్తగారిది? పెళ్లి చూపులకు వచ్చినప్పుడే అర్థమైంది ఇది మంచి ఫ్యామిలీ అది అని చెప్పి. అత్తయ్యకి బాగా సినిమాలు ఇవన్నీ బాగా ఇష్టం అనమాట. నర్రా గారు ఇండస్ట్రీలో అంటే చాలామంది యాక్టర్స్తో వర్క్ చేశారు. లైక్ ఆ టైంలో ఉన్న కోట గారు కావచ్చు, బాబు మోహన్ గారు కావచ్చు, ఆహుతి ప్రసాద్ గారు, అండ్ గిరిబాబు గారు,
రావు గోపాలరావు గారు, అల్లు రామలింగయ్య గారు. అప్పుడు ఫస్ట్ మూవీ కూడా ఈ డన్ యాజ్ అన్ ఇన్స్పెక్టర్ రోల్ అండి, చిన్న రోలే. నాకు తెలిసి ఒక ఫోటోలో చూసింది ఎన్టీ రామారావు గారితో సీన్ అండి. సో అప్పట్లోనే ఆ ఒక సీన్ చేశారు ఇన్స్పెక్టర్గా. తర్వాత మేజర్ చంద్రకాంత్. కానీ ఇంట్లోనే పెట్టుకొని ఉంటారు పాపం ఆయన, డ్రెస్సులు స్టిచ్ చేయించుకొని. ఆ పోలీస్ ఒకటి, లాయర్ ఒకటి, పొలిటీషియన్ ఎక్కువ అవే, అవును ఎక్కువ అవే వచ్చేవి. అవును. కానీ అమ్మ అసలుకి ఎందుకు ఆయనకి యాక్టింగ్ వైపు రావాలనిపించిందమ్మా? ఆయన ఫస్ట్ నుంచి కొంచెం డ్రామాలు ఇవన్నీ చేసేవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉందన్నమాట. పెరిగాక ముందు అట్టా మళ్ళీ ఇక సినిమా ఫీల్డ్కి వెళ్ళాలనిపించింది. వెళ్ళాలనిపించింది. వెళ్ళాలన్నప్పుడు మీకే చెప్పారా ఫస్ట్? అప్పుడంతా ఫోటోలు పట్టుకొని తిరగాలి కదా. అంత ఇది లేదు. లక్కీగా ఏంటంటే అండి, టి కృష్ణ గారు నాన్నగారు వీళ్ళిద్దరు ఒకే కాలేజ్ అనమాట చదువుకుంది అంతా, అండ్ వాళ్ళిద్దరు ఒకే ఊరు. ఓకే. సో అందువల్ల ఆ అవకాశం రాలేదు. అండ్ వీళ్ళందరూ ప్రజానాట్య మండలి దీంట్లో చేసేవాళ్ళు అండి, డ్రామాలు ఓకే చేసేవాళ్ళు, మంచి డ్రామా ఆర్టిస్ట్. సో ఇంకా అట్లా ఒకరు చెన్నై వచ్చి మొదలు పెట్టేటప్పటికి ఇంక అందరూ వచ్చేసి ఇంకా అట్లా స్టార్ట్ అయింది ఆయన కెరియర్. సో ఫస్ట్ టి కృష్ణ గారా, గోపిచంద్ గారు ఫాదర్? ముందు మాదల రంగారావు గారు. ఫస్ట్ ఆయన వచ్చారు. ఓకే. ఆయనది కూడా అదే ఏరియా కదా? ఆయన కూడా ఒంగోలేనండి. తర్వాత టి కృష్ణ గారు. టి కృష్ణ గారిది మాది పక్క పక్కనే, కొంచెం దగ్గరే ఊరు. వాళ్ళ ఊరు మా ఊరు. అప్పుడు కొంచెం ఇది ఉండదులే, మన ఊరు వాడు, మనం సపోర్ట్ చేయకపోతే ఎట్లా? ఫ్రెండ్స్ కూడా బాగా మంచి బాగా ఫ్రెండ్స్. సినిమాల్లో రాకముందే చదువుకున్న వాళ్ళు ఒక దిక్కునే, క్లాస్మేట్స్. ఓకే. గిరిబాబు గారు? గిరిబాబు గారు ఆయన కూడా అక్కడే అండి, ఒంగోలే కానీ ప్రకాశం డిస్ట్రిక్టే, కానీ ఆయన క్లోజే, బాగానే ఉంటారన్నమాట. ప్రకాశం జిల్లాలో మంచి క్యారెక్టర్లు చేసిన వాళ్ళు, డైరెక్టర్స్, యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. కానీ తవ్వకాలలో ఇప్పుడు బయటపడుతున్నాయి. సినిమా ఇండస్ట్రీ అంటే ఎక్కువ ఈస్ట్ వెస్ట్, వైజాగ్ వాళ్ళు అనుకుంటాం, కానీ ప్రకాశం జిల్లా వాళ్ళు కూడా తక్కువలే కాదు. బి గోపాల్ గారు, బి గోపాల్ మావయ్య డైరెక్టర్, అందరూ అటువైపు నుంచి. అవును. దాసరి గారు చుట్టాలండి? చుట్టాలు కాదండి, కానీ మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. ఓకే. ఆయన సినిమాలలో మంచి రోల్స్. ఆయనకి నాన్నగారు అంటే బాగా ఇష్టం. ఆమెకు కూడా చాలా ఇష్టం పద్మావతి గారు. అవును. ఈయనంటే తమ్ముడు అంటది. అన్ని మూవ్స్ లోనూ ఆఫర్ ఇచ్చారు. అవును, ఆల్మోస్ట్ అన్ని మంచి మంచి క్యారెక్టర్స్. కానీ చెప్పాలంటే చాలా చిన్న ఏజ్ లోనే చనిపోయారు నర్రా గారు. అవునండి, హీ వాస్ 60th బర్త్డే చేసాము. కానీ బయట అయితే ఒక టాక్ వచ్చింది గట్టిగా, అంటే పిల్లల్ని మంచి ఫ్యామిలీలో సెటిల్ చేశారు, ఫైనాన్షియల్గా ఏ ప్రాబ్లం లేదు. నర్రా గారు క్యాన్సర్తో చనిపోవడం ఏంటి, చాలా పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ వచ్చినాయి కదా, వేరే కంట్రీస్ కూడా వెళ్ళొచ్చు, ఎందుకు అంత నెగ్లెక్ట్ చేశారు అనేది బయట ఎక్కువ వినిపించింది. అసలు ఏం జరిగింది ఆయనకి? ఒక్కసారిగా క్యాన్సర్ ఏ స్టేజ్లో బయటకు వచ్చింది? సో ఇనిషియల్గా అసలుకి తెలియలేదండి క్యాన్సర్ అని. డయాగ్నోస్ అయ్యేటప్పటికి హీ వాజ్ ఇన్ లాస్ట్ స్టేజ్. సో అప్పటికి 4 years డ్రాగ్ ఆన్ చేసాము, ట్రీట్మెంట్ అని, సర్జరీస్ అని, ఈ కీమోలు అని చెప్పి 4 years హీ సఫర్డ్ యాక్చువల్లీ. ఓకే. సో అదే ఇంకా ముందు తెలుసుంటే బెటర్గా ఉండేదేమో. సో ఈ రిపోర్ట్స్ అందరూ మా వారు కజిన్స్ డాక్టర్స్ అండి US లో, వాళ్ళకి పంపించి మళ్ళీ సెకండ్ ఒపీనియన్ అడిగినా కూడా ఇక్కడ ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళినా కూడా ఇదే ట్రీట్మెంట్ అన్నారు. ఓకే. సో ఇంకా ఇక్కడే ట్రీట్మెంట్ చేయించాము. బట్ 4 years డయాగ్నోస్ అయినప్పటికే హీ వాజ్ ఇన్ డేస్ యాక్చువల్గా చెప్పాలంటే. అట్లాంటిది 4 years ప్రొలాంగ్ అయ్యింది. కానీ ఎప్పుడు సిమ్టమ్స్ కూడా రాలేదు ఆయనకి? లేదు. వెయిట్ తగ్గిపోతా ఉంటే మాకే డౌట్ వచ్చి ఏంటి అంటే షుగర్ కదా అలాగే తగ్గిపోతారు అది ఇది అన్నారు. కొంచెం తొందరగా టైర్డ్ అవటం అదంతా. ఇంకప్పుడు లేదు, ఒకసారి చెకప్ చేస్తే బెటర్ ఏమో అని అప్పుడు చెకప్ చేయించినప్పుడు తెలిసిందండి. ఓకే. ఏం క్యాన్సర్? కోలన్ క్యాన్సర్. సో 4th stage తెలిసినప్పుడే. సో డేస్ అని చెప్పేశారు, అంటే మంత్స్ అని అన్నారు. అట్లాంటిది సర్జరీ చేసి ఇంకా కీమోలు అట్లా ఇప్పించి అట్లా ఒక 4 years డ్రాగ్ ఆన్ చేయగలిగాను. ఓకే. ఓకే. యాక్చువల్గా చెప్పాలంటే నర్రా గారు చనిపోయినప్పుడు డెడ్ బాడీ ఫొటోస్ కొన్ని చూసి అందరు షాక్ అయ్యారు. ఆల్మోస్ట్ ఎలా అయిపోయారు,
ఎన్ని కేజెస్ లాస్ అయ్యారు ఆయన అసలుకి? 20-25 కేజెస్ తగ్గి ఉంటారండి. గ్రేట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ సర్జరీ అయిన తర్వాత హీ డజంట్ వాంట్ టు సిట్ అట్ హోమ్, ఇంట్లో కూర్చోలేదు. పవిత్ర బంధం అని సీరియల్ చేస్తున్నారు. సో అప్పుడు లాస్ట్లో సీరియల్స్ కూడా చేశారు. బాలాజీ టెలిఫిలిమ్స్ వాళ్ళవి అన్ని మంచి క్యారెక్టర్లు. రాధిక గారిది ఒక సీరియల్ చేశారు. సో ఎక్కువ చెన్నైలోనే ఉండేవాళ్ళు. ఎందుకంటే నాకు ఇంట్లో ఉంటే నాకు అది నాకేదో ఇంకా జబ్బు వచ్చేసింది, ఇంకా నేను ఉండను అన్నట్టు ఉంటుందని చెప్పి హీ వాజ్ యాక్టివ్. లాస్ట్ ఒక ఫ్యూ మంత్స్ ఇంకా ఆయనకు ఓపిక లేకుండా ఇంకా ఇది చేయలేకపోయారు, కానీ లాస్ట్ దాకా హీ వాజ్ యాక్టింగ్ అండి. అవును, గ్రేట్. అది ఒక్కటే 2009 వరకు యాక్ట్ చేస్తున్నారు, 2009లోనే చనిపోయారు. కానీ ఏంటి ఆయన మైండ్ సెట్? ఎందుకంటే అంత చిన్న ఏజ్, బాగా సెటిల్ అయ్యాను, ఇంకా ఎంజాయ్ చేయాలి ఇప్పుడు గ్రాండ్ సన్ గ్రాండ్ డాటర్స్ అనుకున్న టైంకి అలా జరిగింది కదా, అప్సెట్ అయ్యారా? డెఫినెట్ గా అండి అప్సెట్ అయ్యారు. ఎందుకంటే పిల్లలు ముగ్గురు చిన్నోళ్ళు. అప్పుడే తమ్ముడికి బాబు పుట్టాడు, హీ వాజ్ 4 months 5 months. సో ముందు వారసుడు పుట్టాడన్న సంతోషం ఒకటి, పిల్లలు అప్పుడే చిన్నోళ్ళు, ఇంకా పెద్దోళ్ళు అవ్వలేదు. అప్పుడు హీ వాంట్స్ టు ఇంకేమైనా ట్రీట్మెంట్ ఉంటుందా, ఇంకా అన్నీ కనుక్కున్నారా అని చెప్పి అడిగేవాళ్ళు అనమాట. సో మెంటల్గా హీస్ ప్రిపేర్డ్. ఒకవైపు అమ్మకు కూడా ధైర్యం చెప్తా ఉండేవాళ్ళు, రేపు ఏదన్నా అయినా కూడా నీకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, ఎట్లా ఉండాలి ఏంటి, ఆ ధైర్యం అంతా చెప్తా ఉండేవాళ్ళు. ఇంకా కొన్ని డెస్టినీ మనం ఏం చేయలేం కదండి. ఓకే ఓకే అమ్మ, ఎక్కువ ఆయన మీకు ధైర్యం చెప్పేవాళ్ళ ప్రతి విషయంలో? మీరు ఎక్కువ ఆయనకి సపోర్ట్గా ధైర్యం చెప్పేవాళ్ళ? ఆయనే చెప్తారు. ఆయనే ఫస్ట్ నుంచి కూడా? ఫస్ట్ నుంచి కూడా నేనేం చెప్పను. ఓకే, కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయాలి అంత చిన్న ఏజ్లో ఆయన? తెలియదు కదా అసలు, అది క్యాన్సర్ అని మనకు అసలు తెలియలేదు. తెలియకనే పోయినాయి. ఓకే, తెలియలే, అస్సలు తెలియదు. కానీ ఎప్పుడు బెడ్ అవ్వలేదు? అస్సలు కాలేదు. చనిపోయే వరకు తిరుగుతూనే ఉన్నారు మంచిగా, బాగానే షూటింగ్లకి వెళ్తున్నారు, వస్తున్నారు, బాగానే ఉన్నారు కదా. ఏం చెప్పారు లాస్ట్ లో? ఇంకా ఏం చెప్పారు? ఆయన తెలిసిపోయింది నేను ఉండను డేస్ అని కూడా, ఇంకా పిల్లలే చూసుకోవాలి నేను చెప్పేసి ధైర్యం చెప్పేసి ఇక్కడే కనిపిస్తారా? ఇక్కడేనండి, ఇక్కడ ఎస్ఆర్ నగర్లో ఎండికోస్ కౌంటీ అని ఉండేది. అప్పుడు అమ్మ వాళ్ళు పైన అపార్ట్మెంట్, మేము కింద ఉండేవాళ్ళం. ఇంటికి మూవ్ అవ్వకముందండి, అవి కూడా ఓన్ అపార్ట్మెంట్సే. సో అక్కడ అయింది. అక్కడ కూడా నన్ను అక్కడే ఉండాలి అని చెప్పి వాళ్ళకి పైన తీసుకొని నేను కింద తీసుకున్నాం. ఎప్పుడు విడిగా ఉండింది లేదు, కలిసే ఉండేవాళ్ళం అన్నమాట. వచ్చారండి ఇండస్ట్రీ అంతా చనిపోయినప్పుడు? అంటే ఎవరు వచ్చినట్టు కూడా అంటే మేము ఎక్కువసేపు ఉంచలేదండి. సో రామానాయుడు గారు వచ్చారు, నాన్న క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. సుత్తివేల్ అంకుల్ అంతకు ముందే వచ్చి చూసి వెళ్ళారు. బాగాలేనప్పుడు సుత్తివేల్ అంకుల్ రోజు ఈవినింగ్ వచ్చి కొంతసేపు ఉండి టైం స్పెండ్ చేసి వెళ్ళేవాళ్ళు. ఇంకా పోకురు బాబురావు మాయోళ్ళు, సాయి అంకుల్, చలపతిరావు అంకుల్ అందరూ వచ్చారండి. అదే తర్వాత బాలకృష్ణ గారు అందరూ అన్నారంట, అదేంటి అంతలోపే తీసుకెళ్లారు, మా కబురు తెలిసే లోపల మేము వచ్చి చూడాలనుకున్నాము అని చెప్పి. సో ఏంటంటే అన్ని రోజులు సిక్గా ఉండి అట్లా ఉన్నారు కదా, సో మేము అలా చూపించడం మీకు ఇష్టం లేదు? ఆయనకు కూడా ఇష్టం లేదు. ఆయనకి చెప్పారు ఆయన వద్దని చాలా సార్లు. మా రిలేటివ్స్ అట్లా వస్తుంటే హిస్ టు ఫీల్ అనీజీ అనమాట. అంత మనిషి అట్లా ష్రింక్ అయిపోయి అట్లా వచ్చి చూడటం హిజ్ నాట్ కంఫర్టబుల్. సో ఇంకా మాకు అలాగే అనిపించింది. అంతే ఉద్దేశం తప్పనిచ్చి ఇంకేం లేదు. అండ్ బాగాలేని మనిషి కదా, తొందరగా తీసుకెళ్ళిపోతే అక్కడ కార్యక్రమాలు ఒంగోలు తీసుకెళ్ళాలి, అక్కడ జరగాల్సిన రిచువల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా అని ఆ థాట్ తోటి ఇంకా తీసుకెళ్ళాం. అండ్ మేమిద్దరం కూడా చాలా చిన్నోళ్ళం అప్పుడు. అవునా? సో ఐ వాజ్ హార్డ్లీ 32 something, హీ వాజ్ 30 something. అట్లా డెసిషన్స్ తీసుకోవటానికి అట్లా కూడా మాకు తెలియలేదన్నమాట. సో ఎంతసేపు ఊరు తీసుకెళ్తే బాబాయిలు, మేనత్తలు అందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఇంకా అట్లా ఆయన బంధువర్గం అంతా అక్కడ ఆయనే చెప్పారు ఊరికి తీసుకెళ్ళాలి అని. నేను చనిపోతే ఊరికి తీసుకెళ్ళాలి దానికి ముందు చెప్పారు నాకు ఏదన్నా అయితే ఊరికి తీసుకెళ్ళండి, అక్కడే చేయండి, అక్కడే చేయమని చెప్పి. సో ఆయన మాట ప్రకారమే ఇంకా అలా చేయాల్సి వచ్చిందండి. ఓకే ఓకే. అప్పటికి దగ్గర వాళ్ళందరూ వచ్చారండి, మూవీ ఇండస్ట్రీలో ఉన్న అందరూ వచ్చారు. అవును, యాక్చువల్లీ మీ ఇంటర్వ్యూ అనుకున్నప్పుడు కూడా నేను జస్ట్ ఇమేజెస్ ఆయన
చనిపోయినప్పుడు ఇది చూశాను, ఉమ్, నేను షాక్ అయ్యా. ఉమ్, ఎక్కడో ఒకటి పాతవి ఏదో అప్లోడ్ చేసి ఉంటారు కదా, ఆ, అసలు గుర్తుపట్టినంత సన్నగా అయిపోయారు ఆయన, ఉమ్, షింక్ అయిపోయారు మొత్తం. అవును. లాస్ట్ లో లాస్ట్ మొత్తం, ఎందుకంటే స్కెలెటన్ ఒకటే ఉంది. ఆల్రెడీ ఎందుకంటే 3 times ఆపరేషన్ అయిందండి. ఆ, ఆ తర్వాత కీమోథెరపీ ఇవ్వటం వల్ల చాలా వరకు మొత్తం బాడీలో ఉన్న ఎనర్జీ స్ట్రెంత్ మొత్తం లాగేసింది. ఉమ్. ఇంకా ఆ లాస్ట్ స్టేజ్లో అదే చెప్పినట్టు ఇట్స్ ఓన్లీ స్కెలిటన్, పైన ఓవర్కా స్కిన్ అంతే అనమాట. ఓకే, ఐ డోంట్ నో అండి, వన్ ఆఫ్ ద రీజన్ చాలా మంది నాన్న టైం ఉన్న యాక్టర్స్ అందరూ క్యాన్సర్తోనే చనిపోయారు. అవును, 90%. అవును. ద రెస్ట్లెస్ జాబ్స్, ఫుడ్ టైం టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ కూడా అనిపిస్తుంది. అండ్ హిజ్ ఎంత గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ అంటే అండి, అంత ఫ్రైడ్ ఐటమ్స్ కానీ అట్లా తింటాము అట్లా ఏముండదు. అసలు డైట్ కూడా అంత తీసుకునేవాళ్ళు. బయట ఫుడ్ పెద్ద ఇష్టపడేవాళ్ళు కాదు, ఇంట్లో ఫుడ్డే ఇష్టంగా తినేవాళ్ళు. మెడిటేషన్, యోగా కంపల్సరీ ఎవ్రీడే. ఎక్కడ ఉన్నా, షూట్లో ఉన్నా ఎక్కడున్నా కూడా మెడిటేషన్, యోగా కంపల్సరీ చేస్తారు. అమ్మ, ఎక్కువ ఏ హీరో గురించి చెప్తుండే వాళ్ళు ఇంట్లో ఇష్టంగా? ఎక్కువ ఏ హీరో గురించి చెప్తుండే వాళ్ళు? ఆయనకి ఇష్టమైన హీరోల గురించి అసలు మీకు కూడా? అసలు సినిమా ప్రస్తావనే రాదు ఇంట్లో, దాని గురించే రాదు. సినిమా వదిలేసి అంటే వ్యక్తిగతంగా ఆయనతో మంచిగా ఉండే హీరోస్ గురించి చెప్తుంటారు కదా, హీరో ఎన్టీఆర్ గారు, అవన్నీ ఏం చెప్పరు, అస్సలు రాదు. ఎంతసేపు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా సుత్తివేలు అంకులు, సాయి అంకులు, మేమే మా గురించి, కానీ వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడరు. మూవీస్ గురించి ఏది టాపిక్ వచ్చేది కాదు. కానీ ఆయన ఇష్టంతోనే వచ్చారు కదా ఇండస్ట్రీకి. వచ్చారు కానీ ఇంట్లో ఎందుకు అనుకుంటారేమో కానీ ఏం చెప్పరు అసలు. ఓకే, సో ఈ ప్రపంచం వద్దు ఇక్కడ ఇంట్లో ఇన్ఫ్లుయెన్స్ అవుతాము, పిల్లలు ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, చదువులు ఇదవుతాయి అని చెప్పి మళ్ళీ ఫ్రీగా పిక్చర్లు వేసినప్పుడు వెళ్ళమని రివ్యూస్కి వెళ్ళమంటారు. వెళ్ళమంటారు. ఎక్కడ షూటింగ్ లో ఉందా ఆయన చెప్పినా వెళ్ళరండి మీరు ముగ్గురు అనేది. ఓకే ఓకే. ఏ హీరో అంటే ఇష్టం ఆయనకి బాగా? శోభన్ బాబు అంటే ఇష్టం. ఓ, ఆయన ఆమెకు చెప్పుంటారు ఆయన అంటే బాగా ఇష్టం. ఓకే, చేశారు కదా ఆయనతో? చేశారు, బాగా క్లోజ్ గా కూడా ఉండేవాళ్ళు. సో నాన్నకు కూడా కొన్ని వచ్చిన ప్రతి పైసా సగం ల్యాండ్ మీదే పెట్టేవాళ్ళండి, ప్రాపర్టీస్ కొనేవాళ్ళు. ఓకే, అది ఎప్పుడు చెప్తారు, శోభన్ బాబు గారు చెప్పారు, ఇట్లా స్థలాన్ని, భూమిని నమ్ముకుంటే ఎప్పటికైనా అది కరెక్ట్ అని చెప్పి. సో వచ్చిన దాంట్లో డెఫినెట్గా మాకు ఫ్యామిలీకి తీసింది మిగతా పోను మొత్తము ప్రాపర్టీసే. మీ ఇద్దరులో ఎవరు ఎక్కువ నమ్ముకున్నారు తర్వాత భూమిని? మురళి అమ్మలేదండి, అన్ని అలాగే చెన్నై ప్రాపర్టీస్, ఇక్కడ ఉన్న మురళి అలాగే ఉంచుకున్నాడు. మొన్న ఈ మధ్య నేను అమ్మాల్సి 500 సినిమాలు అంటే అప్పుడులో ఇచ్చే రెమ్యునరేషన్ కి ఇప్పుడు మినిమం ఒక 5,000 కోట్లు ఏంటో? అంత కాదులేండి, అంత లేదు. ఉన్న దాంట్లో చాలా వరకు సేవ్ చేశారండి. చాలా వరకు మాకు ఎవరు అమ్మ ఎప్పుడైనా కూడా మా ఇద్దరి మీద డిపెండ్ అవ్వకుండా ఆవిడకి కావాల్సినవి ఆవిడ క్లియర్ గా రెంట్స్ వచ్చేటట్టు అన్ని చేశారు అమ్మగారికి. ఓకే ఓకే. అండ్ ఊర్లో పొలాలు అవన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఓ అమ్మ, మనలో మన మాట, వాళ్ళిద్దరు ఇంటర్ఫియర్ అవ్వరు కాసేపు. అసలు ఎక్కడెక్కడ ఏముందో తెలుసా మీకు? ఆయన ఎక్కువ రకరకాల ప్లేసులు కొంటారని నేను విన్నాను, తెలుసా మీకు? అసలుకి ఉన్నాయా ఇంట్లో డాక్యుమెంట్స్? మమ్మల్ని మాకేమి ఇవ్వరు, మేమేదన్నా దేనికన్నా దీనికోసం అడిగితే, రెగ్యులైజేషన్ కో దేనికో అడిగితే అప్పుడు తీసిస్తారు, మళ్ళీ తీసి లోపల పెట్టుకుంటారు. అంతేనా? ఇందుకు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు మొత్తం డాక్యుమెంట్స్? మురళి గారికా, వసంత్ గారి? గ్రాండ్ చిల్డ్రన్స్. నాకని చెప్పొద్దు. సూపర్. అంటే ఆయనకు అలవాటు అట్లా జాగ్రత్తగా అన్ని బీరువాలో పెట్టాలి. చాలా జాగ్రత్త అండి, చాలా జాగ్రత్త. మనీ వాల్యూ బాగా తెలుసు. మనీ వాల్యూ, టైం వాల్యూ, టైం, పంక్చువాలిటీ, అసలుకి అన్నీ కూడా. ఇంకా ఎట్లా అంటే ఒక వెల్ మేనర్డ్ పర్సన్ అండి. ఓకే.
టైము ఇది అన్నీ అట్లా మెయింటైన్ చేస్తారనమాట. గ్రేట్ కదా, చాలా తక్కువ మందికి ఉంటుంది అది. అవును, వెరీ డిసిప్లైన్డ్. కొంచెం ఎదిగిన తర్వాత అహంకారం ఎక్కువ మందికి వస్తుంది. అంటే నాట్ ఓన్లీ యాక్టర్స్, ఎనీ ఫీల్డ్. డబ్బు ఎదిగే కొంది, డబ్బు వచ్చే కొంది అహంకారం ఎక్కువ వస్తుంటుంది. అలాంటిది డిసిప్లిన్ ఎక్కువ రావడం అనేది గ్రేట్. ఆ సంపాదించిన దాన్ని జాగ్రత్తగా పెట్టడం. నిజంగా ఆయన అప్పుడు కొన్నది ఇప్పటి వరకు ఏం అమ్మలేదంటే చూడండి. అవునండి, గ్రేట్ కదా అది. మాకు మాత్రం చాలా కంఫర్టబుల్ లైఫ్ ఇచ్చారు. మేము చదివిన స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నీ మంచి ఇదేనండి. ఎక్కడ మేము స్ట్రగుల్ అయింది లేదు చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా. అందుకే ఆయన కొంచెం చిన్న ఏజ్ లో చనిపోయినా కానీ హ్యాపీగా వెళ్ళిపోయారు. అందరం సెటిల్ చేసి ఇబ్బంది లేదు. అవును, ముఖ్యంగా మీ మీద ఎక్కువ మా ఆవిడ చూసుకుంటుంది. నిజంగా గ్రేట్ అండి. తల్లితో కూతురికి అటాచ్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది మన సాంప్రదాయంలో. కొడుకుతో ఎక్కువ ఉంటుంది పెట్టకపోయినా. ఇక్కడ ఇద్దరు ఈక్వల్ గానే చూస్తారు. ఓకే, సూపర్. కానీ మీరు కంప్లీట్ గా బిజినెస్ అనేది లేకపోతే ట్రై చేశారా ఫస్ట్ లో సినిమాల్లోకి వద్దాం, నాన్న లెగసీ కంటిన్యూ చేద్దాం? ట్రై చేశాను కానీ ఇంకా తర్వాత చాలామంది అంటే నా వెల్ విషెస్, నా క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా అప్పుడు నాకు ఎక్కువ బ్యాంక్ జాబ్స్ ఆఫర్స్ వచ్చిందండి ఎంబీఏ చేసిన తర్వాత. ఓకే, సో అందువల్ల ఇంకా వాళ్ళ మాటలు విని నేను సర్లే ఇంకా మళ్ళీ ఈ సినిమాలు అంటే సక్సెస్ అయితే ఒకలా చూస్తారు, సక్సెస్ అవ్వతే ఇంకోలా చూస్తారు. సరే ఇవన్నీ ఎందుకని చెప్పి ఐ ఎంటర్డ్ మై బ్యాంకింగ్ ఫీల్డ్ అనమాట. అంటే ఒకటి రెండు ఏదైనా చేశారా? చిన్నప్పుడు రేపటి పౌరులు, నేటి భారతం ఉన్నారా? ఊరిక ఒకటి 1 or 2 సీన్స్ ట్రైన్. రేపటి పౌరులు ఆ పిల్లలతోనే నడుస్తుంది కదా, తమ్ముడు చేశాడు. ఓకే, నేటి భారతంలో అయితే ఒక ట్రైన్ సీన్ వస్తుంది. కల్పన రాయ్కి డాక్టర్ లాగా చిన్నదాన్ని నేను. కృష్ణ గారు కదా. అవును. పెద్ద అయిన తర్వాత ఏం చేయలేదండి. మొన్న అంటే ఓకే ఈ మధ్య యాక్చువల్గా ముత్యాల సుబ్బయ్య గారు వాళ్ళ సన్ ముత్యాల కిషోర్ అని మేము ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే, సో రీసెంట్గా తను ఏదో ఒక మూవీ తీస్తే ఈ ఆస్క్ మీ టు యాక్ట్ ఒక చిన్న రోల్ ఏదో. సో ఐ జస్ట్ డిడ్ దట్. తల్లి మనసు అని ఒక మూవీ వచ్చింది. ఓకే, అంతవరకే. అంతేనండి. సో పెద్దగా యాక్టింగ్ ఎక్కలా మనకి? ఎక్కలేదు అంటే ట్రై చేయలేదండి, ఇంకా వదిలేసి వచ్చేసాను. అదే నా బ్యాంకింగ్ ఫీల్డ్ అయిన తర్వాత ఎంటర్ దిస్ బిజినెస్ అనమాట, లాజిస్టిక్స్, ఐ మీన్ ఇంపోర్టెడ్ కోలీ బిజినెస్. సో ఇక అంటే సేమ్ బావగారు చేసే బిజినెస్. అవునండి. ఓకే, బావ మధ్యలో పార్ట్నర్స్. బట్ సెపరేట్ వింగ్ అనమాట, ఇంకొక వింగ్ తీసుకొని ఐఎమ్ డూయింగ్. ఎలా ఉంటారు ఇద్దరు బావ మధ్యలో? కృష్ణరాజు సుమన్ గారు లాగా ఉంటారా, లేకపోతే అక్కేమో జయసుధ అలాగా అలా తెచ్చేసుకుందాం మిమ్మల్ని చిన్నప్పుడే? కొంచెం అలాగే ఉంటుంది. ఎప్పుడైనా ఇప్పటికీ అక్క నేను బాగా క్లోజ్ గా ఉంటాం. సో ఏదడిగినా అక్కనే అడిగి డెసిషన్స్ తీసుకుంటాం, అన్ని చేస్తాం. సో డబ్బులేమో బావయి, ఏమో అక్కవి. చూడండి శ్రీని గారు పక్కా చూడాలి. ఓకే, కానీ మీరు ట్రై చేయలేదా వసంత్ గారు? మీరు చాలా బాగున్నారు, అందంగా. నాన్నగారు ఫీచర్స్ అంతా మీకు వచ్చేసి. థ్యాంక్స్ అండి. అదే చిన్నప్పుడు ఒక 10th ఏమో చదివేటప్పుడు అడిగారు, మామూలుగా చిన్న చైల్డ్ యాక్టర్ క్యారెక్టర్ శోభన్ గారు బాబు గారు మూవీ, దాంట్లో చిన్న శోభన్ గారు బాబు గారు చిన్నప్పుడు రోల్కి. సో నాన్నకి ఇంట్రెస్ట్ లేదు మూవీ ఇండస్ట్రీలో, అట్లా అసలుకే ఒప్పుకోలేదన్నమాట. సో అందుకని వద్దనిపించింది. ఆల్మోస్ట్ ఆ టైంలో ఉన్న యాక్టర్స్ వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేయలేదు, ఎందుకో తెలియదు కానీ వన్ ఆఫ్ ద రీజన్. చరణ్ రాజ్ గారు కూడా అన్నారంట, తమ్ముడిని చూసి హీరో లాగా ఉన్నాడు, ఎందుకు నర్రా పంపించవచ్చు కదా మూవీస్ లోకి, నేను ఇంట్రడ్యూస్ చేస్తాను అని కూడా అడిగారంట. నాన్న వద్దులేండి, చక్కగా చదువుకుంటున్నాడు, ఆమె ఎందుకు బాడీ చేస్తారు అని చెప్పారంట. అవును, కానీ శోభన్ బాబు గారి పిల్లలు రాలేదు, వాళ్ళ పిల్లలు, మురళీమోహన్ గారి పిల్లలు రాలేదు. ఆ టైంలో తర్వాత కోదండరామరెడ్డి గారు పిల్లలు వచ్చే మళ్ళీ ఆగిపోయారు. గోపాల్ గారు వాళ్ళు ఎవరు లేరు అనుకోండి, ఇంకా ఆల్మోస్ట్ ఎవరు రాలేదు. ఇప్పుడు అంటే ఎవరైతే ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ ఉన్నారో వాళ్ళ పిల్లలే వచ్చారు, మిగతా వాళ్ళు ఎవరు రాలేదు. కానీ భలే సెటిల్ అయ్యారండి, నీట్గా బిజినెస్లు చేసుకుంటూ ఫ్యామిలీతో హ్యాపీ లైఫ్. కానీ ఒకటి అందరికి ఏంటంటే బాధ, ఇన్ని సినిమాలు చేశారు, గుర్తింపు అనేది ఇండస్ట్రీలో సరిగా ఇవ్వలేదు
అనేది అన్ని ఫ్యామిలీస్కి ఉంది. ఉందండి. మీకుంది కదా? ఉందండి. అది అవార్డ్స్ రూపంలో కావచ్చు, లేకపోతే ఎక్కడైనా మన పేరు ప్రస్తావన ఇచ్చే దాంట్లో కూడా కావచ్చు. అదొకటే కొంచెం అవునండి. ఫీల్ అవుతుంటారు ఎప్పుడన్నా? ఫీల్ అవుతాం అంటే అదే ఇంకొంచెం రికగ్నిషన్ వచ్చి ఉంటే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి. ఎవరికైనా కూడా ఒక ఐడెంటిటీయే కావాలనుకుంటాం కదండి. అవును, ఎగ్జాక్ట్లీ. అంటే ఆయన కష్టానికి కోరుకునేది కూడా అదే, అవును. అంతకుమించి ఏం కోరుకుంటారు ఎవరైనా కానీ. బట్ పెళ్లి చేసేటప్పుడు డెఫినెట్గా నాన్నగారు 100 సంబంధాలు చూసుంటారు వసంత్ గారు. అమ్మాయి అంటే పక్కా. నాకు వచ్చిన ఫస్ట్ సంబంధం ఇదే, పెళ్ళయింది కూడా ఇదేనండి. అంతే అంతే, ఇంకే సంబంధాలు చూడలేదు అసలుకి. ఇదే కరెక్ట్ అన్నారు, ఇంక ఇదే చేసేసారు. కానీ సినిమా వాళ్ళకి పిల్లలు ఇవ్వాలన్న కష్టమే, సినిమా వాళ్ళకి పిల్లలు చేసుకోవాలన్న కష్టం ఆ రోజుల్లో. మీ ఇద్దరికి ఎదురైందామండి? మాకేం ఎదురవ్వలేదండి, ఎందుకంటే తమ్ముడు వాళ్ళది దే ఆర్ ఫ్రమ్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండే కదా అండి. సో తమ్ముడికి ఏం ఎదురవ్వలేదు, నాకు ఏం ఎదురవ్వలేదు. ఎందుకంటే మా అత్తగారికి సినిమాలు, యాక్టర్స్ అంటే బాగా ఇష్టం అనమాట. మూవీస్ అవన్నీ ప్రతి మూవీ చూస్తారు. లాంగ్వేజ్ ఇది కూడా ఉండదు అనమాట, అన్ని మూవీస్ చూసేవాళ్ళు. ఆవిడ బాగా ఇష్టము. ఓకే. సో ఇంకా అట్లా. సో నర్రా గారు పాప అనగానే యాక్సెప్ట్ చేసేసారు? లేదు, వాళ్ళు వచ్చి చూసుకొని ఇంకంతా బాగుంది అనిన తర్వాతే చేసుకున్నారు. బట్ డాడీ ఎక్కువ ఆలోచించుంటారు కదా, కొంచెం పెద్ద ఫ్యామిలీ కదా, ఏంటి ఎలా ఉంది? అవును, ఆలోచించారండి. కొంచెం భయపడ్డారు, పెద్ద ఫ్యామిలీ, కృష్ణా జిల్లా అని. తర్వాత ఇంకా మా మామగారు మాట్లాడారు, ఇంకా హీ వాస్ కన్విన్స్డ్. ఓకే. సో మొత్తం బిజినెస్ ఫ్యామిలీ అంతా? అందరూ బిజినెస్ అనేది. సో మీరంతా మైనింగ్స్ అండ్ లాజిస్టిక్స్. ఓకే. ఏంటండి లాజిస్టిక్స్ నేమ్స్? లాజిస్టిక్స్ శ్రీ శివాని ట్రాన్స్పోర్ట్, ఓ కన్స్ట్రక్షన్స్. ఓ కన్స్ట్రక్షన్స్ కూడా అంటే ఇండస్ట్రియల్ కన్స్ట్రక్షన్స్ అండి. సో అసలు శ్రీను గారికి టచ్ చేయలేదు సినిమా మూవీ ఇండస్ట్రీ? ఇండస్ట్రీ అసలు టచ్ లేదు. పొలిటికల్ అంటే ఫ్రెండ్స్ ఉన్నారు, డైరెక్ట్ పొలిటికల్ టచ్ ఉంది. ఓకే. కూల్ లైఫ్ అంతే. ఇప్పుడు పాపకు కూడా ఇంట్రెస్ట్ ఏం లేదు? ఇంట్రెస్ట్ అంటే షీఈ్ రిలేటెడ్ టు దట్టే, కానీ టెక్నాలజీ సైడ్ అండి షీఈ్ వర్కింగ్. సినిమా సైడ్ కానీ? సినిమా సైడ్, టెక్నాలజీ సైడ్ వర్క్ అంతే, యాక్టింగ్ సైడ్ లేదు? యాక్టింగ్ సైడ్ లేదు. ఓకే. సో మురళి గారు మీ పిల్లలకి? లేదండి, వాళ్ళకి యాక్టింగ్ సైడ్ లేదండి. తను కూడా ఇది బీబీఏ చేసి షీ వెంట్ ఆస్ట్రేలియా టు డూ అవర్ ఎంబీఏ. సో అది చేసిన తర్వాత షీ వాంట్స్ టు, షీ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హ్యూమన్ రిసోర్స్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్. ఓకే. సో తనకి చదివేనండి. అమ్మ, వీళ్ళిద్దరిలో ఎవరిని బాగా కష్టంగా పెంచాల్సి వచ్చింది? చెప్పిన మాట అసలు ఎందు సరిగా చదవరు, చదివేదంతే. ఇద్దరు మీద ఎవరి మీద ఎక్కువ మీరు రిపోర్ట్ ఇచ్చారు మీ వారికి? అసలు రిపోర్ట్ ఏమి ఇవ్వను, వాళ్ళ పాటికి వాళ్ళే. ఆయన ఎక్కడ ఉంటున్నారు 15 రోజులు నెల అవుద్ది ఇంటికి వచ్చేసరికి. వచ్చిన మరి అన్ని రోజుల తర్వాత మా హస్బెండ్ వచ్చారంటే చెప్పాల్సింది సాకులు మనం. ఏం చెప్పను. అంటే ఉండేది అంటే నాన్నగారు 1 month షూటింగ్ అయ్యి టైర్ వచ్చినప్పుడు మళ్ళీ ఇవన్నీ చెప్పి ఆయన ఇంకా అంటే అక్క బాగుండేది, ఎక్కువ కొంచెం అల్లరి చేసేది నేనే ఉంటాను. సో ఈమె కొంచెం అల్లరి అప్పుడు. ఓకే. ఈ అబ్బాయి బాబు నా వెనకాలే ఉండేవాడు చిన్నప్పుడు. ఓకే. పడ్డాయా గట్టిగా? కొట్టేవాళ్ళ? అదే ఉండదు, ఎప్పుడు కొట్టలేదు. నాన్న కూడా ఎప్పుడు కొట్టేవాళ్ళు కాదు, ఏమనేవాళ్ళు కాదు. ఇట్లా చూస్తేనే మాకు భయం వేసేది. అట్లా ఒక చూపు చూసేవాళ్ళు, ఇంక దానికే మేము సెట్ అయిపోయేవాళ్ళం అనమాట. ఏది ఉన్నా సినిమాల్లో చూస్తారు అలా ఏంటనే చూడంగానే ఇద్దరం అట్లా సెట్ అయిపోయేవాళ్ళం. ఓకే. కానీ ఆయన అన్ని విలన్ క్యారెక్టర్స్ చేశారు ఆల్మోస్ట్. బయట మీ చుట్టాలు ఫంక్షన్స్ కి వెళ్తుంటారు కదా, సో నర్రా వెంకటేశ్వర గారు వైఫ్ వచ్చారు అంటే మీతో ఎలా ఉంటారు అసలు? బాగానే ఉంటారు. అప్పుడు కొంచెం క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అవుతారు మన వాళ్ళు. ఏం బాగానే ఉంటారు, మాట్లాడి బాగానే ఉంటారు. మీకు ఎలా ఉండేది అసలు మీ వారి సినిమాలు విలన్ క్యారెక్టర్స్ చూసి థియేటర్ లో? బాగానే ఏమనిపించేది కాదు, అలవాటు పడిపోయారు. ఏ సినిమా చూసినప్పుడు అమ్మో మరి ఇంత విలనిజమా, ఇంత అవసరమా అనిపించింది? వసే రాములమ్మ. వసే రాములమ్మ. అప్పుడైతే లేడీస్ ఎవరు థియేటర్కి వెళ్ళేవాళ్ళు కాదంట. ఆ సినిమా కోసం ఎడ్లు బండ్లు కట్టుకొని వెళ్ళి చూసారంట ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ, బోత్ ద తెలుగు స్టేట్స్. ఊపేసింది అప్పుడు మూవీస్ అన్ని కూడా. అసలుకి ఒక్కొక్కటి నేటి భారతం కానీ, రేపటి పౌరులు కానీ, అసలుకి ఇప్పటికీ కొన్ని మూవీస్ ఇంకా అలా గుర్తుండిపోతాయి. అవును. కలికాలం, అసలుకి కలికాలం ఎంత పెద్ద హిట్ అసలుకి, ఎంత మంచి.
తర్వాత ఆయన చూడండి యంగ్ హీరోస్తో కూడా వర్క్ చేశారు కదా, ప్రభాస్ గారితో చేశారు, ఆల్మోస్ట్ ఇంకా బాలకృష్ణ గారితో కూడా చేశారు ఆయన. బాలకృష్ణ చాలా బాలకృష్ణ వరకు గారితో అన్ని కొత్త movies తర్వాత లోనే సినిమా కూడా ఉన్నాయి. చేశారు. సో ఆయన లాస్ట్ చేసిన సినిమా అంటే మేస్త్రి, అంతేనా? అంతే. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను, ఆ మూవీ కూడా బాగా చేశారు. సర్పంచ్ రోల్ ఏదో చేశారు. తర్వాత చేశారు, అవును, మంచి యంగ్ హీరోస్ తో కూడా చేశారు. చేశారు. చెప్పాను కదా, ఆయనకి ఏ క్యారెక్టర్ వచ్చినా కానీ క్యారెక్టర్ నే చూసారు ఆయన. అవును. ఇంపార్టెన్స్ ఉందా లేదా చూడండి. నాకు అది లేదు, నాకు ఇది అలా ఇప్పుడు చూడలేదు. గ్రేట్ కదా అది. ఇట్స్ రియలీ గ్రేట్. కానీ విలన్ క్యారెక్టర్స్ కదా, ఇంట్లో కొంచెం ఉంటుందా వసంత్ గారు ఆ విలనిజం? ఏమి కోపట్టం కోపట్టం ఉంటది, ఏదన్నా మేం పిచ్చి పనులు చేస్తే కోపట్టం ఉంటది. అందుకని తిట్టడం అట్లా ఏమి ఉండేది కాదు. ఇట్లా కొంచెం సీరియస్ లుక్ ఇస్తేనే మేము అంత దూరం తెచ్చుకోం, సెట్ అయిపోయి సైలెంట్ గా ఉన్నాం. అండ్ నాన్న వస్తున్నారు, నాన్న ఇంట్లో ఉన్నారు అంటేనే మేము ఇంకా పుస్తకాలు, మా చదువులు, మేము అలాగే ఉండేవాళ్ళం. గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలి. చాలా సైలెంట్ గా ఆ టైంకి డిన్నర్ చేయటం, లంచ్ చేయటము అట్లా కరెక్ట్గా ఉండేది. మీరు నేను ఇంకా అసలు చాలా భయపడతాను నాన్నగారు. మీరు అమ్మకే భయపడతారు, అక్కకి భయపడతారు. అంటే అమ్మతో కొంచెం ఫ్రీగానే ఉంటాను. అంటే అమ్మతో ఏది కావాలన్నా ఏది చేయాలన్నా నాన్న అడగలేను నేను. సో అమ్మని అడుగుతాను, అమ్మ చేత అడిగిస్తాను అడిగిస్తాను ఓకే. అనమాట. సో హోమ్ మినిస్టర్ ఏమే, రెవెన్యూ మినిస్టర్ కూడా ఏమే, ఆర్థిక శాఖ కూడా ఏమే. అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, ఆ టూర్ కావాలి, ఈ టూర్ డబ్బులు కావాలంటే అమ్మ చేత అడిగి. ఇప్పుడు మన ఇంట్లో ఆర్థిక శాఖ ఎవరమ్మా? మెయింటెనెన్స్ నేనే. అట్లయితే అయిపోయి, ఎందుకంటే వాళ్ళు బిజీగా ఉంటారు. అవును, బిజీగా ఉంటది కదా, అందుకని నేనే. ఓకే ఓకే. కానీ ఇప్పుడు సినిమాలకి వెళ్తుంటారా, మన హీరోస్ చూస్తున్నారా? ఇప్పుడు కొంచెం ఇప్పుడున్న తరాన్ని ఒక 1 year నుంచి థియేటర్స్ కి రానంటున్నారండి. ఇంకో ఓటీటీలో వస్తే చూసేస్తాను. ఇక్కడ చూస్తున్నాను టీవీలో. చిరంజీవి గారు అబ్బాయి తెలుసా? తెలుసు, ఏం పేరు? రామ్ చరణ్. ఓ పేర్లు అన్ని తెలుసు. జూనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ తెలుసుగా. చూస్తుంటారా సినిమా? టీవీలో చూస్తున్నాను కదా. నాకేంటి ఇప్పటోళ్ళు పెద్ద ఏం లేదు ఇంట్రెస్ట్. అప్పుడే కృష్ణ, మురళీమోహన్, చంద్రమోహన్ వాళ్ళు బాగా, శోభన్ బాబు, ఓకే, ఎన్టీ రామారావు, ఆ తరం అంటే ఇష్టం బాగా. పోనీ చూస్తున్నారు ఇప్పుడు సినిమాలు? చూస్తాను. ఓకే. మనశంకర్ వరప్రసాద్ బాగా నచ్చింది ఈ మధ్య చూసిన సినిమాలో. ఎక్కువసేపు బాగా నవ్వుకుంది. రామ్ చరణ్ చేశారు దాంట్లో, చూసారు కదా, ఆయన హీరో దాంట్లో, మనశంకర్ వరప్రసాద్ లో. దాంట్లో లేదు ఇది కదా చిరంజీవిను ఇది వెంకటేష్. రామ్ చరణ్ గారు అది కాదు. అరే అంత ఎంగు లుక్ లో కనపడ్డారు. చిరంజీవి గారు అని చెప్పారా మీరు ఆమెకి? తెలుసు, చూసారు కదా. చూసాను కదా దీంట్లో, టీవీలో చూసారులే. అది రామ్ చరణ్ గారు కాదు, చిరంజీవి వెంకటేష్. షాక్ అయ్యారా ఆయన ఆ లుక్ లో చూసి? 40 సంవత్సరాల అబ్బాయిలాగా అయిపోయారు. బాగా చేశారా? సూపర్. పర్లేదు, అమ్మ బానే అప్డేట్ అయ్యారు బానే. సో ఏదైనా మూవీ అట్లా వస్తే ఇంకా థియేటర్ కి రాలేరు కాబట్టి ఓటీటీలో రాగానే నాకు కొంచెం పెట్టు అని అంటారు. సో ఈ మధ్య బాగా ఎంజాయ్ చేసి నవ్వుకుంటా చూసిన మూవీ మనశంకర్ వరప్రసాద్. అవును, బాగా చేశారు. కానీ ఎక్కువ మీ ఇద్దరిలో ఇప్పుడున్న ఇండస్ట్రీకి ఎక్కువ టచ్ లో ఉండటం, ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వటం, ఎవరు అంత యాక్టివ్ గా ఉండేది? ఓకేనండి, ఎందుకంటే నేను ఒక చెన్నైలో ఉంటాను, ప్లస్ నా ఫీల్డ్ వేరు కాబట్టి నాకు పెద్ద టచ్ లేదండి సినీ ఫీల్డ్. ఓకే. అక్కకైతే టచ్. ఓకే. మీరు బాగా టచ్ లో ఉంటారండి? అందరితో కాదు, కొంతమంది తోటి టచ్ లో. ఓకే. కానీ నర్రగారి కూతురుగా తెలుసా, లేకపోతే పరిచయం అయిన తర్వాత నర్రగారి అమ్మాయి అని తెలుసా? పరిచయం అయిన తర్వాత నర్రగారి అమ్మాయి అని తెలుసు. కొంతమంది నర్రగారి కూతురుగా ఫ్రెండ్స్ ఉన్నారు. ఎక్కువ అంటే నాన్నతో వర్క్ చేసిన ఫ్యామిలీసా? ఇప్పుడున్న వాళ్ళు కూడా? ఇప్పుడున్న వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉంటారు అయితే. సూపర్. అట్లయితే ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. ఏంటి నాన్నగారి డ్రీమ్ ఏంటి? ఎందుకంటే నాన్నగారు సంపాదించిన ఆస్తులు నాట్య మండలితోనే ఆయన కెరీర్ స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ ఎవరు ఇబ్బంది పడకూడదు ఫైనాన్షియల్గా, లేకపోతే వాళ్ళకి ఏదో ఒక విధంగా మనం హెల్ప్ అవ్వాలని చెప్పేసి ఈయన సినిమాలలో సంపాదించిన ఆస్తి అంతా దానంగా ఇచ్చేశారు అని చెప్పేసి వింటాము.
దాంట్లో ఎంతవరకు నిజం ఉందండి? అంటే అంతా దానంగా అట్లా ఏమి ఇవ్వలేదండి. అక్కడ ఈ ప్రజానాట్య మండలికి సంబంధించి అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి కట్టించారు, ఓకే. అందులో కొంచెం కాంట్రిబ్యూట్ చేసాము, మొత్తం మనమేమి ఇవ్వలేదు, ఓకే. కొంచెం మనది కాంట్రిబ్యూషన్. సో దాంట్లో ఇప్పుడు కళాకారులకి ఏదైనా ఫంక్షన్ లాగా అట్లా ఏదైనా ప్లాన్ చేయించారా? లేదండి, ఇట్లా ఓల్డ్ ఏజ్ హోమ్ లాగా, ప్రాపర్ ఓల్డ్ ఏజ్ హోమ్. ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు ఇక అక్కడ చేర్పిస్తారు, ఇంకా వాళ్ళకి అక్కడ ఫుడ్, వాళ్ళకి లైబ్రరీలు. నల్లూరి వెంకటేశ్వర అంకులే దాన్ని మూలం అన్నమాట. నల్లూరి వెంకటేష్ అని ఉన్నారండి, ప్రజానాట్య మండలి. ఓకే. ఆయన కూడా అప్పట్లో ఇతర మూవీస్, అన్ని మూవీస్లోనూ ఆయన కూడా యాక్ట్ చేస్తున్నారు. ఓకే, ఓకే. సో అలా ఎప్పుడన్నా మీరు వెళ్ళినప్పుడు అంటే సొంత ఊరికి ఏదో చేయాలని ఉంటుంది కదా నాన్నకి. సో బస్ స్టాండ్స్ అని, వాటర్ అని, అట్లా రోడ్స్ అని. రోడ్స్ అవి అనుకోలేదు కానీ అండి, వాటర్ ప్లాంట్ పెడదాము అని అక్కడ మా ఊర్లో. సో అది పెట్టేశారు? లేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు, స్థలం కోసం చూస్తున్నామండి. సో అక్కడ స్థలం దొరికితే, ఎందుకంటే ఊర్లో ఎవరిది వాళ్ళకే ఉంటుంది కదండి, కొంచెం స్థలం దొరకటం కష్టంగా ఉంది. దొరికిన తర్వాత వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేయాలని. ఓకే. సో ఊరు వెళ్ళేస్తుంటారు అందరూ? ఎవ్రీ మీరు కూడా వెళ్ళొస్తుంటారా? ప్రతి సంవత్సరం సంక్రాంతి పక్క సంక్రాంతికి వెళ్ళాల్సింది. మన ఇల్లు ఉందా అక్కడ? ఉంది కదా, అక్కడే ఈ షీల్డ్స్ అన్ని అక్కడ ఉన్నాయి, ఆ ఇంట్లో ఉన్నాయి. ఓకే. ఎన్ని ఎకరాల్లో కట్టుకున్నారు ఆయన అక్కడ? 1/2 acre 1 acre ఉంటుంది. 1 acre కట్టారు? తెలియట్లేదు, హాఫ్ కన్నా ఎక్కువే ఉంది. ఓకే. సో మిగతా 364 days తాళమే? తాళమే. అంటే మా బాబాయ్ వాళ్ళందరూ అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు అప్పుడప్పుడు వెళ్ళి అన్ని మెయింటెనెన్స్ చూస్తా ఉంటారు. సో ఆయనకు కూడా ఎక్కువ ఇష్టం ఊరంటే? అక్కడ ఉండాలనే కట్టింది. సెటిల్ సినిమాలు అయిపోయిన తర్వాత సెటిల్ అవ్వాలని అక్కడ ఉంటే బాగుండని ఊర్లో. ఓకే. ఆయన చుట్టాలందరూ అక్కడ? తమ్ముళ్ళు, ఫ్రెండ్స్ అందరు అక్కడే. ఓకే. ఊరికాడు ఫ్రెండ్స్. సో పెద్ద ఊరా అండి? ఊరు చిన్నదేనండి, కాకపోతే ఇంకా చుట్టూ ఒంగోలు ఇవి అన్ని చోట్ల ఆయన ఫ్రెండ్స్ చుట్టాలు అందరూ ఉన్నారు. సో లేటర్ ఇంకా అక్కడే సెటిల్ అవ్వాలని ఇంకా అక్కడ ఇల్లు కట్టుకున్నారు. అంతే. గిరిబాబు గారు కూడా అంతే, సంవత్సరంలో 4-5 సార్లు అక్కడే ఉంటారు. అది అటు వెళ్ళి రావచ్చు, ఉండొచ్చు అని. కరెక్ట్ గా అది ఇటు హైదరాబాద్ నుంచి మెడ్రాస్ వెళ్తున్నా తగిలిద్ది, మధ్యలో మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వస్తున్నా తగిలిద్ది. అటా పోయి ఉండొచ్చు, చెయ్యొచ్చు. బాబు దగ్గరికి వెళ్ళినా అక్కడ ఉండేసి ఉన్నారా కొన్ని సంవత్సరాలు మరి అక్కడ? లేదండి, కరెక్ట్ గా ఇల్లు కంప్లీట్ అయ్యింది. November 27th గృహ ప్రవేశం చేసాము, December 27th పోయారు. ఓకే. 1 month అంతే? 1 month. గృహ ప్రవేశానికి అట్లాగే తీసుకెళ్ళాము, చూసారు ఇల్లు అదంతా. సో ఆయనకి ఆయన ఇంట్లో పోవాలి అని, ఆయనకి అక్కడే అన్నీ జరగాలి అని, అందువల్ల అక్కడ ఇల్లు కట్టారనమాట. ఓకే. సూపర్ గ్రేట్ అసలుకి. బట్ ఇండస్ట్రీలో బాగా నచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్ట్లు ఆయనతో చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఎవరిని ఎక్కువ ఇష్టపడుతుంటారు ఆయన అసలుకి? మా రంగారావు గారు అండి, ఎస్వి రంగారావు గారు. ఆయన అంటే చాలా ఇష్టం నాన్నగారికి. ఇంకా చాలా ఇంకా చెప్పలేను అనమాట, బాగా ఇష్టం ఆయన క్యారెక్టర్స్, ఆయన గురించి మాట్లాడతారు ఎక్కువ. సో అదే యాక్చువల్గా మేము నాన్నతో ఆ టైం స్పెండ్ చేయటం అవన్నీ చాలా మిస్ అయ్యాం. కానీ మా పాప టైంకి వచ్చేటప్పటికి ఆయన కొంచెం లీజర్గా ఉన్నారనమాట. సో పాపకి చెప్పేవాళ్ళు అది దానికి అప్పు చేసి పప్పు కూడు, ఈ మిస్ అమ్మ, ఈ సినిమాలన్నీ చూపించి ఆ క్యారెక్టర్స్ ఆ దీని గురించి అట్లా మాట్లాడేవాళ్ళు అనమాట. ఓకే. సో అప్పుడు రంగారావు గారు అంటే చాలా ఇష్టం ఆయనకి, ఆయన గురించి ఎక్కువ చెప్తా ఉండేవాళ్ళు, ఆయన యాక్టింగ్ అవన్నీ. ఈయనతో పాటు యాక్ట్ చేసిన చాలా మంది యాక్టర్స్ కూడా కాంబినేషన్స్ కూడా బాగుంటుంది కదా? అవును. ఎక్కువ నానా కాంబినేషన్స్ అంటే చరణ్ రాజ్ గారు, రావు గోపాలరావు గారు, అల్లు రామలింగి గారు, గిరిబాబు గారు, అంతే. ఈ కాంబినేషన్స్ బాగుంటుంది. నాకు అమ్మాయి కాపురంలో ఆలీ గారు నాన్నగారు క్యారెక్టర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. నాన్నగారు ఏమన్నా డైలాగ్స్ మీకు? డైలాగ్స్ అప్పుడు గుర్తున్నాయండి, ఇప్పుడు డిఫరెంట్ గా ఉంటుంది మ్యానరిజం. అవును, వాయిస్, మోడ్యులేషన్ ప్లస్ ఆ స్లాంగ్ మెయిన్ గా. ఇప్పుడు ఒక పల్లెటూరు అంటే ఆ పల్లెటూరు స్లాంగ్ చాలా బాగా మాట్లాడతారు అసలు. అవును.
కలికాలంలో కూడా సుబ్లేఖ్ సుధాకర్ గారు ఫాదర్ సుబ్లేఖ్ సుధాకర్ గారు ఫాదర్ గా ఫాదర్ చేశారు గా కలికాలం. చేశారు. సో ఆ కాంబినేషన్ కూడా బాగుంటుంది. చెప్పాలంటే ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మంచి క్యారెక్టర్స్ అండి, సాఫ్ట్. అవును లైక్ తొలి ప్రేమలో అవును పవన్ కళ్యాణ్ గారు ఫాదర్. ఫాదర్ ఆ తర్వాత అంతా అలాంటి క్యారెక్టర్స్ చేశారు, కొంచెం అలాగే వచ్చింది. ఆల్మోస్ట్ సాఫ్ట్. అవును ఇంట్లో హస్బెండ్ ఊరు వైఫ్. పెద్దగా అట్లా వచ్చినాయి కొన్ని. అవును, కానీ యంగ్ హీరోస్ లో ఎవరిని ఎక్కువ ఇష్టపడుతుంటారు ఆయన? ఐ థింక్ ప్రభాస్ గారితో చేశారు, గోపిచంద్ తో ప్రభాస్ చేశారు, యంగ్ హీరోస్ వాళ్ళందరితో చేశారు. గోపిచంద్ వాళ్ళు రిలేటివ్స్ కదా, రిలేటివ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇప్పుడు టచ్ లో అందరం టచ్ లో ఉంటాం. కలవటం మ్మ్. గోపి గారు. మ్మ్. ఆ అటాచ్మెంట్ అంటే ఫంక్షన్స్ అట్లా పిలిస్తే కలుస్తాం, వస్తారు. ఫంక్షన్స్ కలుస్తాం. నాన్నతో బాగా గుర్తుండిపోయిన ఒక మంచి మెమరబుల్ మూమెంట్ మీ లైఫ్ లో అంటే ఏమని చెప్తారు? ఇది చాలా ఉన్నాయి. మాకు Actually, చదువులు చెప్పించిన రోజుల నుంచి ఇంకా అన్ని ఏదైనా లైక్ ఎప్పుడన్నా నాకు ఏదైనా ఇష్యూ వచ్చి పెళ్ళి అయిన తర్వాత ఏదైనా చెప్పాలన్నా కూడా ముందు నువ్వు చదువుకున్న దానివి, యు ఆర్ వెరీ స్ట్రాంగ్, ఓకే, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు నువ్వు ఇది సెట్ చేసుకోపోతే అదే నువ్వు ఇది ధైర్యం కొత్తగా పెళ్ళైనప్పుడు ధైర్యంగా చాలా చెప్పేవాళ్ళు అసలుకి. అట్లాంటి చాలా ఎంకరేజింగ్గా అట్లా మాట్లాడేవాళ్ళు. తర్వాత నేను ఇంత చదువుకుని ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశాను నేను. చదువుకొని ఇట్లా ఖాళీగా ఎట్లా ఉంటావు, ఏదో ఒకటి చెయ్యాలి కదా అట్లా అన్నమాట. చాలా ఎంకరేజ్ చేస్తారు. ఏదో ఒకటి అమ్మాయిలంటే ఇంట్లో కాదు, ఏదో ఒకటి చేయాలి, జాబ్ చేయాలి, బిజినెస్ అంటే చేయాలి. అప్పుడు ఆయన బాగా ఎంకరేజ్ చేసేవాడు. ఇప్పుడు ఒక డాన్స్ క్లాస్ కి వెళ్తానంటే డాన్స్ క్లాస్ ఖర్చు బెటర్. అవును, ఏదైనా నువ్వు చదువుకునే కోర్స్ కంప్యూటర్స్ ఏమైనా తీసుకో అంటే దానికి ఈజ్ రెడీ టు పే. ఓకే. సో చదువు వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. అమ్మాయి ఖాళీగా ఉండకూడదు, జాబ్ చేయాలి. చదువుకున్నావు కదా ఎందుకు ఖాళీగా అట్లా అని చెప్పి అంటారనమాట. ఇంక దేనికైనా కూడా ఆయన అసలుకి అధైర్యం పడటం కానీ ఇది చేయటం కానీ చాలా ఎంకరేజ్ ఎమోషనల్ అవ్వటం, చాలా ఎంకరేజ్ ఇచ్చిన సందర్భాలు లేవో ఆయన లైఫ్ లో. లాస్ట్ లో ఇంకా ఉండను వెళ్ళిపోతాను అన్నప్పుడు అప్పుడు బాధ అనిపించింది. అప్పుడే ఫస్ట్ టైం మేము చూసింది కూడా. మాకు తెలిసిన మా ఫాదరు ఈజ్ లైక్ వెరీ స్ట్రాంగ్ పర్సన్, అసలు చాలా ధైర్యమైన పర్సన్. ఆయనకున్న ధైర్యం మీ ముగ్గురులో ఎవరికి వచ్చింది? ముగ్గురులో అంటే కాస్త వచ్చిందా? బాగా ధైర్యం, ఫుల్ గా అర్థమవుతుంది. మూడు చూసే వాళ్ళ అందరికి అర్థమవుతుంది. యాక్చువల్గా నేను థ్యాంక్స్ చెప్పాలి కొంతమందికి, నా ఫ్రెండ్స్ అందరికి. నా కామన్ ఫ్రెండ్స్ ద్వారా వసంత గారు నాకు పరిచయం అయ్యారు. మీ అత్తగారు చనిపోయినప్పుడు మీ ఇంటికి రావటం నేను షాక్ అయ్యాను. నర్రా గారి పాప అంటే ప్లస్ నేను ఫీచర్స్ చూసి కొడుతుంది కానీ ఎక్కడో కాదేమోలే, ఎందుకు మళ్ళీ అడిగి బాగోదేమో అని చెప్పేసి. బట్ ఇమ్మీడియట్గా అక్కడ అనుకోగానే మనం విత్ ఇన్ 1 month లో మీరు చెన్నై నుంచి రావటం, నిజంగా 1 month లో ఇదంతా జరిగిపోయింది. నేను ఎవరేమో అనుకున్నా, వద్దులే మేము ఎందుకు స్క్రీన్ మీద ఇప్పటి వరకు లేం కదా, అవసరమా వద్దులే అంటారేమో అనిపించింది. కానీ ఫస్ట్ లో మీరు కొంచెం ఇబ్బంది పడ్డారు. కాదండి, మీరు చెప్పారు కదా అసలు మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరికి తెలియట్లేదని. అట్లీస్ట్ నాన్న కోసమన్నా ఇవ్వాలనిపించింది నాకు. అదే మేము ఫలానా మేము ఉన్నాము అని చెప్పడానికి ఒప్పుకున్నాను అనమాట. ఉన్నాము, ఇంత హ్యాపీగా ఉన్నాము. హ్యాపీగా నర్రా గారి వైఫ్ ఇంత హ్యాపీగా ఉన్నారు. అవును, వసంత గారు ఆ డైరెక్షన్ లో. అమ్మా, సో హైదరాబాద్ ఎక్కువ ఇష్టం, చెన్నై ఎక్కువ ఇష్టం అమ్మా? అంటే ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఇష్టమే, చెన్నై కూడా వెళ్తే అక్కడ బాగానే ఉంటుంది. అక్కడ వాతావరణం కూడా బాగుంటుంది. అక్కడ ఉండి వచ్చిన వాళ్ళమే కదా చెన్నైలోనే. ఓకే, సో ఏం చెప్పాలనుకుంటున్నారు? నర్రా గారు 500 పైగా సినిమాలు తీశారు, ఎంతోమంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు, ఎంతోమంది యాక్టర్స్తో వర్క్ చేశారు, ఎంతోమందిని అలరించారు. చాలామంది ఆయన ఇష్టపడే ఫ్యాన్స్ ఇప్పటికీ ఉన్నారు. ఆయన సీన్ అలా వస్తుందంటే కన్ను ఆర్పం అలా చూస్తుంటాం మనం. డైలాగ్ డిక్షన్ కూడా అంత బాగుంటుంది ఆయనది. సో అంత ఆదరించిన అభిమానులకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఆయన తరపున? ఆయన ఎప్పుడు ఏం చెప్తుంటారు అభిమానుల గురించి? అసలుకి మీరు మీ మాటల్లో చెప్పండి. యాక్టర్స్కి, డైరెక్టర్లకి అందరికీ ధన్యవాదాలు. ఈ వారికి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఓకే, మీరు ఫస్ట్ నుంచి కూడా కొంచెం బయటికి రావడం తక్కువ, అవును, బట్ యాక్సెప్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అమ్మా. చాలా తక్కువే బయటికి అసలు, ఎప్పుడో కానీ
బయటకు అసలు రాను. అక్కడ చెన్నైలో ఉన్నప్పుడైనా అంతే. అంతే. తను వచ్చినప్పుడే ఎక్కడికైనా బయటికి వెళ్ళి చీరలు కొనుక్కున్నా, నగలు కొనుక్కున్నా. ఓకే. ఒక్కదాన్ని వెళ్ళను. ఓకే. సో నర్రాగారితో కూడా వెళ్ళరు, ఆయన షాపింగ్ తీసుకెళ్ళరా? ఆయన పెద్ద తీసుకెళ్ళరు, బిజీగా ఉంటారు. గుడికి తీసుకెళ్తారు, సాయిబాబా గుడికి. ఓకే. నాన్నగారికి సాయిబాబా గుడికి తీసుకెళ్ళేవాళ్ళు వచ్చినప్పుడు. ఇంకేమన్నా అయితే ఈ అమ్మాయి వచ్చినప్పుడు పెళ్ళి అయ్యి వచ్చిన అక్కడి నుంచి వచ్చినప్పుడు వెళ్ళేవాళ్ళం బయట. అంతే. అంతే. మన అబ్బాయి తీసుకెళ్ళడు. ఆ అబ్బాయి పెళ్లి కాలేదు, పెళ్లి కాలేదు. ఆ అబ్బాయి కాలేజీ రాను బాను సరిపోయేది. నైట్ అవుద్ది వచ్చేసరికి ఇంటికి. ఓకే. సో ఎక్కువ పాప, అందుకే పాప అలవాటు అయిపోయింది మీకు. సూపర్. కానీ పెద్ద బలం కదా పేరెంట్స్ మనతో ఉంటే, ఎంత సంపాదించినా కానీ రాదా బలం, ముందు కాన్ఫిడెన్స్ ఉండదు అంత. గ్రాండ్ చిల్డ్రన్ కూడా ఇంట్లో పెద్దోళ్ళు అట్లా అమ్మమ్మ నాయనమ్మ అని ఉంటే వాళ్ళకు కూడా బాగుంటుంది, కొన్ని పద్ధతులు కానీ కొన్ని అన్ని వాల్యూస్ అన్ని తెలుస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఎథిక్స్, మోరల్స్, Ah. రిలేషన్స్, బాండింగ్స్ అన్ని డెఫినెట్లీ. డ్రెస్సింగ్ స్టైల్ ఫస్ట్. ఇప్పుడైనా తనే తెస్తుంది చీరలు కూడా. ఇప్పుడు కూడా ఇప్పుడు మా అమ్మ ఎక్కడికి వెళ్ళదు కదా, తనే తీసుకొచ్చింది. సూపర్. నర్రా గారు ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారండి. సూపర్ అసలు నిజంగా. సో వసంత గారు ఏం చెప్పాలనుకుంటున్నారు నాన్నగారిని అభిమానించిన ఎంతో మంది? డెఫినెట్గా అండి, థ్యాంక్స్ టు మూవీ ఇండస్ట్రీ అందరికీను. నాన్నగారు ఒక ఐడెంటిటీ. ఇవాళ మేము ఇక్కడ కూర్చొని నారా వెంకటేశ్వరరావు గారు పిల్లలు అని చెప్పుకోవటానికి ఆ అవకాశం ఇచ్చినందుకు, ఇంత దూరం మమ్మల్ని తీసుకొచ్చినందుకు, ఇవాళ మేము బాగున్నామంటే ఫిలిం ఇండస్ట్రీ ఏనండి. చాలా థ్యాంక్స్ టు ద ఫిలిం ఇండస్ట్రీ. మురళి గారు, మీరు కూడా సినిమాల్లోకి రావాలనుకుంటున్నారా? ఒకవేళ వస్తాను అనుకుంటే ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్? నాన్నగారు లాగా మంచి పోలీస్ ఆఫీసర్, మంచి అడ్వకేట్, మంచి పొలిటీషియన్, ఇలాంటి క్యారెక్టర్స్ అవంతా 2-3 డేసే ఉంటాయి. మీరు హ్యాపీగా చేసుకుని బిజినెస్ చేసుకోవచ్చు. నిజంగా ఐ లవ్ టు యాక్ట్ అనమాట. డెఫినెట్లీ ఇన్ కేస్ ఏమైనా ఛాన్సెస్ వస్తే ఐ విల్. ఓకే అమ్మా, ఓకేనా? యాక్ట్ చేపిద్దామా? సో మీ వైఫ్ కూడా ఇంట్రెస్ట్ కదండి యాక్చువల్లీ సినిమా బ్యాక్గ్రౌండ్ కాబట్టి? వాళ్ళు సినిమా బ్యాక్గ్రౌండ్. తెలుగు వాళ్ళే కదా? తెలుగు. ఓకే. ఎక్కువ మేడం మాట్లాడతారు ఇంట్లో, మీరు మాట్లాడతారా? ఇద్దరు ఈక్వల్ గానే మాట్లాడతారు. మీ వైఫ్? అవునండి, అది ఇద్దరు ఈక్వల్ గానే మాట్లాడతాను. ఓకే. నేను ఇలా బయటకు వెళ్ళి తిరిగినప్పుడు ఏమేమి జరిగినాయి అన్నీ చెప్తా ఉంటాను. యూస్ టు షేర్ అనమాట. అక్కడ ఇలా జరిగింది అని. తను ఇక్కడ పిల్లలు ఏం చదివారు, ఏమైంది, ఏం ప్రాబ్లమ్స్ అని తను షేర్ చేసుకుంటుంది. సో ఓకే, సూపర్. సో చెప్పాలంటే ఫైనల్గా రాయలసీమ రామన్న చౌదరి ఏమే. సూపర్. ఇంటికి ఒకళ్ళు ఉండాలండి. ఇలా ఉంటేనే మిగతా వాళ్ళు మాట్లాడలేని వాళ్ళకి సపోర్ట్. ఓకే వసంత్ గారు ఉన్నారు, నో ప్రాబ్లం అనిపిస్తుంటుంది. అంటే ఎవ్రీ హౌస్, నాట్ ఓన్లీ ఇన్ దిస్ హౌస్, ఏ ఇంట్లో అయినా కానీ పాపం అందరూ సైలెంట్ ఉంటారు. ఎవరో ఒకరు రెబల్ ఉంటేనే ఉండాలి. నాన్నగారు ధైర్యం కూడా అదే. సో మా కజిన్స్ నైనా నాన్నగారు బాబాయ్ పిల్లలన్నా ఎవరైనా తినుంది కదా, ఆ రిలేషన్షిప్, ఆ బాండింగ్ ని వదిలిపెట్టదు, అందరినీ ఇంకా కలుపుకొని వస్తుంది అని. సూపర్, గ్రేట్ అండి. అది ఇంత మంచి పొజిషన్లో ఉండి కూడా, పొజిషన్ ఇంపార్టెంట్ కాదు, మన వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇప్పటికి మీరు ఊరు వెళ్ళటం, ప్రకాశం జిల్లా ఎక్కడో అగ్రహారం, నాన్నగారి గుర్తుగా ఆయన ఇల్లు కట్టుకున్నారు అక్కడ, ఆయన అవార్డ్స్ అని అక్కడ ఉండటం, మీరు ఎవ్రీ ఇయర్ పొంగల్కి వెళ్ళి అందరు రిలేటివ్స్తో ఎంజాయ్ చేయటం, వాళ్ళతో కలిపి చేసుకోవటం, వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు తెలుసా? ఇంకా చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. గ్రేట్, ఇలానే ఉండండి. అండ్ ఇండస్ట్రీలోకి మీరు రావాలండి. డెఫినెట్గా నాన్నగారి లెగసీని కంటిన్యూ చేయాలి ఎవరో ఒకళ్ళు. సో ఇవాళ రేపు తెలియట్లేదు ఎవరికి కూడా, బట్ వీళ్ళు పిల్లలు ఉంటే ఎక్కడ ఉన్నారు అనేది చాలా తక్కువ మంది తెలుసు. కాబట్టి ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకొని, సో మీకు కాల్ చెప్పినా వసంత గారికి కాల్ చేస్తారు అందరూ. సో థ్యాంక్ యూ వసంత గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అమ్మ థ్యాంక్ యూ, మీకు థ్యాంక్స్ చెప్పాలి నేను, వాళ్ళిద్దరికన్నా కూడా. సో ఇబ్బంది లేకుండా హ్యాపీగా మధ్యలో కూర్చున్నారు. ఒకళ్ళు లెఫ్ట్ హ్యాండ్, ఒకళ్ళు రైట్ హ్యాండ్, మనకేంటి ఎక్కువ సైలెంట్ కూర్చున్నారు.
వాళ్ళే చెప్తారు సూపర్. ఎనీహౌ బాగా మాట్లాడారు. ఏం మాట్లాడారు. చాలు ఇంకా ఆ మాత్రం మాట్లాడితే హ్యాపీ. సో యాక్చువల్గా అమ్మతో నేను మాట్లాడినప్పుడు నోట్లో నుంచి ఒక మాట కూడా రాలేము అనుకున్నాను. పర్లేదు, కొంచెం వచ్చింది. నెక్స్ట్ టైం ఇంకా వస్తుంది. సూపర్. థ్యాంక్ యూ మురళి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వసంత గారు థ్యాంక్ యూ. అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.